అడుగుతున్నాను. వాళ్ళు నన్ను ఏమైనా చేయదలుచుకుంటే నిరభ్యంతరంగా చేయొచ్చు. నా మీద ఏ ఎంక్వైరీ చేసుకుంటానన్నా, నా మీద ఏ కేసు పెట్టుకుంటానన్నా, ఎన్ని ఏజెన్సీల్ని పంపిస్తానన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు సరిగ్గా 2-3 వారాల కిందట అదానీ గారితో కోహినూర్ హోటల్లో రహస్యంగా సమావేశమై ఆయన కాళ్ళు పట్టుకున్నారా లేదా? మీ మీద ఈడీ रेड జరిగి 5 వారాలైంది. आपको नेशनल मीडिया को भी ये जान के ताजुब होगी एक बात, 5 हफ्ते पहले तेलंगाना में एक बहुत बड़ा रेड हुआ ईडी का, वहां की रेवेन्यू मिनिस्टर पे. 5 हफ्ते हो गए, आज तक न ईडी एक लफ्ज कहती है, न रेवेन्यू मिनिस्टर एक बात कहते हैं. और मीडिया तो उस दिन ब्रेकिंग लगा रही थी. मैंने देखा कि काउंटिंग मशीन जा रहे हैं अंदर, क्योंकि पैसा इतना बरामद हुआ कि वहां पे काउंटिंग करने के लिए 2-2 मशीन की जरूरत पड़ी. तो आज तक 5 हफ्ते అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి, ఇది షోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట. ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్ లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట. మరి వాళ్ళకి పైసలు ఏడికెళ్ళి వస్తాయి, ఏదేడికెళ్ళి వస్తుంది చెప్పాలి. మేము నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని అడిగినాం, కలిసాం, అందరం ఎంపీలందరం కలిసి చెప్పినాం వారికి 8,888 కోట్ల రూపాయలతో ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది, 6 ప్యాకేజీల్లో పిలిచింది. ఈ 6 ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు. ఎందుకింత దాచిపెడుతున్నారు, ఎందుకింత రహస్యం, ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమరిది కంపెనీ ఉన్నది కాబట్టి, ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు. కానీ మాకెట్లా దొరికింది దొంగలంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి, బిఎస్సికి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, ఎన్ఎస్సికి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి. మాకు ఒక పని వచ్చింది, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ, మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో 1137 కోట్లు. కానీ మేము చాలా మంచి వాళ్ళం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీకి 800 కోట్ల వరకు, 900 కోట్ల వరకు వాళ్ళకిచ్చి మేము కేవలం 20% చేస్తా ఉన్నాం. మేము వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట అంటా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన, ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో, మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా, దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి, అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది. ఇంకా విచిత్రం ఏమంటే, రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం, పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు, ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. जो काम किया ही नहीं तेलंगाना में, उसको लेके महाराष्ट्र में आज कैंपेन चल रही है. महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं, कहते हैं कि हम हर महिला को हर महीना 2,500 रुपीस
हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर। ये झूठ है, सरासर गलत है। मैं राहुल जी से सवाल करता हूं, उनसे डिमांड करता हूं, आप आइए तेलंगाना, एक महिला मुझे मिलाइए, दिखाइए जिनको आपकी गवर्नमेंट ने 2500 रुपया महीना आज तक दिया हो इस 11 महीने में। मैं पूछना चाहता हूं राहुल जी से, आप जो यहां पे झूठ बोल के महाराष्ट्र में सियासी फायदे के लिए आप कोशिश कर रहे हो, इसमें एक भी 300 करोड़ खर्च करके जो आप कैंपेन कर रहे हो तेलंगाना प्रजा की धन के साथ, इसमें एक भी अगर सच्चाई है क्या, आप एक बार अपने आप से इंट्रोस्पेक्ट कर लेना। मैं दूसरी बात भी कहना चाहता हूं, వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ మోడీ గారు అంటా ఉన్నారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ। ఎస్, రాహుల్ గాంधी कांग्रेस पार्टी की तेलंगाना हैज बिकम एटीएम। मैं मोदी जी से पूछना चाहता हूं, मोदी गारिని అడుగుతా ఉన్నా, మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం, డీటెయిల్ గా రాసినాం। ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను, రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు, 4 ఏళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత నేను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను అనుకోండి, మరి నేను క్యాబినెట్లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా 1100 కోట్ల వరకు 1000 కోట్ల వరకు ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అది తప్పు కాదా? ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే। పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కేబినెట్ సమావేశంలో కూర్చుంటారు, రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1100 కోట్ల వరకు, పొంగులేటి గారికి 4350 కోట్ల వరకు, ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా? ఆర్టికల్ 191 సెక్షన్ 1 బ్రీచ్ కాదా, ఉల్లంఘన కాదా? నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా। ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే క్లాస్ కింద గతంలో మహామహులు తమ పదవులు కోల్పోయారు। ఈరోజు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీద పెట్టిన కేసు ఇదే కేసు కదా? తమ వారికి అస్మదీయులకు బంధుమిత్రులకు లాభం చేకూర్చారనే కదా ఆయన మీద పెట్టిన కేసు। మరి అదే కేసు ఇవాళ నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళని, మీరు రేవంత్ రెడ్డి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎందుకు పెట్టడం లేదు అని నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్తారా? ఒకవైపు మీరే చెప్తారు తెలంగాణ ఏటీఎం అయింది, మరి తెలంగాణ ఏటీఎం అయితే కేంద్రం నిష్క్రియాపరంగా ఎందుకున్నది? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు మీరు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం లేదని నేను అడుగుతా ఉన్నా। చివరిగా నేను గుర్తు చేసేది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చాలా మంది ఉద్యోగాలు పోయినాయి। సోనియా గాంధీ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, అశోక్ చవాన్ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా పదవి వదులుకోక తప్పదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పదవి పోక తప్పదు। ఎందుకంటే కౌన్సిల్లో కూర్చొని క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని నువ్వే అప్రూవల్ చెప్పి తర్వాత నీ కంపెనీకి నువ్వే ఇచ్చుకుంటే అది డైరెక్ట్ గా ఉల్లంఘన కాదా అని నేను అడుగుతా ఉన్నా। అందుకే నేను ఈ బడా కాంట్రాక్టర్లు నడుపుతున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు అడుగుతున్నారు నిన్న పొంగులేటి గారు మీకేం పని ఢిల్లీలో అంటున్నాడు, అంటే ఢిల్లీకి వచ్చి 26 పైసలు దేని అసమర్థుల కంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఢిల్లీకి వస్తాం, ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న కేంద్రంలోని అధికారుల్ని, కేంద్రంలోని సంస్థల్ని, ప్రెస్ని కలుస్తాం, దేశ ప్రజల దృష్టికి మీ మోసాన్ని తీసుకొస్తాం। మీకెందుకు భయం అవుతుంది మేము ఢిల్లీకి వస్తే? మీకెందుకు ఇబ్బంది అవుతుందని నేను అడుగుతా ఉన్నా। ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, मैं रिक्वेस्ट करना चाहता हूं इलेक्शन कमीशन ऑफ इंडिया को भी कि आप महाराष्ट्र और तेलंगाना की जो बॉर्डर एरिया है इसमें आप भी और चेक पोस्ट लगाओ, क्योंकि आज तेलंगाना एटीएम बन गया कांग्रेस के लिए। महाराष्ट्र के इलेक्शन में काफी सारा पैसा आज तेलंगाना से वहां तक महाराष्ट्र तक बह रहा है, అక్కడ దాకా వరద బారుతా ఉంది ఇవాళ డబ్బులది। ఖచ్చితంగా వాళ్ళు కూడా పరిశీలించాలి, ఎలక్షన్ కమిషన్ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా। ఇంకొక మాట కూడా నేను చివరిగా చెప్తా ఉన్నా, ప్రభుత్వ వైఫల్యాలను మేము చీల్చి చెండాడుతుంటే, వీళ్ళ స్కామ్లు ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతుంటే వీళ్ళకు దడబట్టుకుంది। సివిల్ సప్లై స్కామ్ ఉంది, నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి సంబంధించిన లీలలు నెక్స్ట్ వస్తాయి, అన్నిటికీ ఢిల్లీకి వస్తాము, బరాబర్ వస్తాము, ఢిల్లీలో తప్పకుండా ఇక్కడ విచారణ సంస్థలను కలుస్తాం, 100% మీ భరతం పడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఇంకొక మాట కూడా నేను చెప్పి నేను ముగిస్తాను, ఇవాళ వసూళ్లు బెదిరింపులు రాష్ట్రంలో నిరాటంకంగా సాగుతున్నాయి రేవంత్ రెడ్డి వచ్చినాక। ఇది నేనన్న మాట కాదు, స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతున్న తెలంగాణలో అని చెప్పారు। నేను అడుగుతున్న ప్రధానమంత్రి గారిని, ఢిల్లీలో ఉండే ముఖ్యమైన మంత్రుల్ని,
మీరు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అని తెలుసు, రాష్ట్రంలో దోపిడీ నడుస్తుందని తెలుసు, వసూలు నడుస్తున్నాయని తెలుసు. ఇన్ని తెలిసి మరి మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరెందుకు ఉపేక్షిస్తున్నారు? మీరెందుకు రేవంత్ రెడ్డితో ఇంకా కూడా రాసుకొని పూసుకొని మీ నాయకులు తిరుగుతా ఉన్నారు? 8 మంది ఎంపీలు ఉన్నారండి బీజేపీకి. ఒక్క ఎంపీ ఈ రోజు వరకు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడా? ఒక్క ఎంపీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడా ఈ రోజు వరకు? ఒక్కరోజు మాట్లాడరు. అదేవిధంగా మాకు తెలుసు మీ ఎజెండా. మీరు ఈరోజు